అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంత ఇన్కమ్ అంటే థియరిటికల్గా చూసినప్పుడు ఈరోజు మీరు లేపాక్షి ఎంపోరియంలో గంధం చెక్క కొంటే 60,000 కేజీ లెక్కన అమ్ముతున్నారు వాళ్ళు. ఒక కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ కానీ ఎవరైనా సరే ఒక 8 లక్షల నుంచి 10 లక్షలు ఒక శాండల్ ఆయిల్ లీటర్ అమ్ముతున్నారు వాళ్ళు. ఒక 100 గజాల ప్లాట్కి 10 మొక్కల నుంచి వచ్చే ఇన్కమ్ అంటే తక్కువ వేసుకున్న 3 కోట్ల ఇన్కమ్, అందులో 50% మాది 1.5 crore కస్టమర్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఒక ఫామ్ ల్యాండ్ చూపించబోతున్నాను. సో వైట్ శాండిల్ ఫామ్ ల్యాండ్ అండి ఇది. యాక్చువల్గా దీంట్లో చూసుకుంటే వీళ్ళు న్యాచురల్గా ఆర్గానిక్ వేలోని ఫార్మింగ్ చేస్తున్నారనమాట. అంటే మనకి న్యాచురల్గా అంటే ఎరువులు వీళ్ళే ఓన్గా తయారు చేసి ప్లాంటేషన్ అది కూడా దగ్గరుండి చేస్తున్నారు. సో వీడియోలోని మీకు మొత్తం అంతా కూడా నేను చూపిస్తాను, ఫార్మింగ్ ఎలా చేస్తారో ఏంటో అని కూడా. వాళ్ళ వేలోని వాళ్ళంతా కూడా ఎలాగ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ డెవలప్మెంట్ అది చేస్తున్నారో మీకు ఈ వీడియోలో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి. సో దీంట్లో మనకైతే 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు ఇలాగా స్క్వేర్ ముక్కలు కట్ చేసి వీళ్ళు దాంట్లోని వైట్ శాండిల్ ప్లాంట్స్ ని ప్లాంటేషన్ చేసి దాన్ని ఒక 12 సంవత్సరాలు అది ఎదిగేంత వరకు కూడా వీళ్ళు ఇక్కడ ప్లాంటేషన్ చేసి గ్రోత్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. సో ఇలాగా మనకి చాలా మంది ఇన్వెస్ట్ చేసుకుని ఉన్నారు. యాక్చువల్ గా ఇక్కడైతే వాల్యూ వచ్చేసరికి మార్కెట్ వాల్యూ 10,000 దాకా ఉంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫైనల్ ప్రైస్ అయితే 10,000 చెప్తున్నాం. నెగోషియేషన్ అయితే మీరు ఇచ్చే పేమెంట్ ఆఫ్ మోడ్ బట్టి ఉంటుంది. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కి వెంటనే కాల్ చేసేయండి. సో ఫార్మింగ్ అయితే మీకు లోపల ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. రకరకాల ప్లాంట్స్, ట్రీస్ అన్ని కూడా ఇక్కడ వీళ్ళు నేచురల్ వేలోని ఆర్గానిక్ వేలో వీళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇదేనండి వైట్ శాండిల్ ట్రీ. ఆల్రెడీ 5 years అయిపోయింది ఇది ప్లాంటేషన్ చేసి. సుమారుగా 12 అడుగులు ఎత్తుంది ఇది. చూసుకుంటే వీడియోలోని మనము ఎలా ఉంటుందండి వైట్ శాండిల్ ట్రీ అంటే. పక్కనే మనకి సపోర్టివ్ ట్రీ కూడా వీళ్ళు ఇక్కడ ప్లాంటేషన్ చేశారు. ఈ చెట్లన్నిటికి కూడా డిప్ ఇరిగేషన్ తో వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఇలా ఏర్పాటు చేసుకుని ఇలా ఫార్మింగ్ చేస్తున్నారు. లోపలే మామిడి చెట్లు, నెక్స్ట్ అరటి చెట్లు, ఇలా చాలా మొక్కల్ని వీళ్ళు ఆర్గానిక్ వేలో ఇలా పెంచుతున్నారు. సో నేచురల్ గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి జిఎస్ఎల్ హాస్పిటల్ కి హైవేకి ఎగ్జాక్ట్ గా 4.2 కిలోమీటర్ అండి. ఆర్టీసీ బస్ వెళ్లే రోడ్డుకి అయితే 800 మీటర్లు మాత్రమే. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ కి. మనకి ఫ్రంట్ రోడ్, దీనికి ఇచ్చిన రోడ్ అయితే 40 feet రోడ్ ఆల్రెడీ మనకి పంచాయతీలో శాంక్షన్ అయిన రోడ్ అనమాట. అండ్ మనకి మెయిన్ రోడ్ 80 feet రోడ్ అండి. అది ఆర్టీసీ బస్ వెళ్లే రోడ్ కాబట్టి అది మెయిన్ రోడ్ అండి. సో ఇప్పుడు మనము ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయన మాటల్లోని మనము ఈ ప్రాజెక్ట్ గురించి విందాము. నమస్తే సార్, రెడ్ నైట్ గారు. మీ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఏంటండి? నమస్తే గణేష్ గారు. మీ ప్రేక్షకులందరికీ మా గ్రీటింగ్స్. నేను నా వైఫ్ చాలా మెటిక్యులస్గా ప్యాషనెట్ కమిట్మెంట్తో చేస్తున్న ప్రాజెక్ట్. నేను ఆమె ఫెలో ఆఫ్ ICMA, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోరర్లో కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్టీ డెవలప్మెంట్, ఈ బిల్డర్గా కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ గడించాను. మేము మా ఎక్స్పీరియన్స్ తోటి దీన్ని చాలా జాగ్రత్తగా నడిపించడం అన్నది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి. ఎందుకంటే ఇది కొంచెం టెక్నాలజీతో ముడిపడిన ఇష్యూ. ఎందుకంటే ఇది పారాసైట్ ప్లాంట్, దీనికి వేరే మొక్కలను పెంచాలి. ప్లస్ దీని సాయిల్ pH అని, తర్వాత హ్యూమిడిటీ ఫ్యాక్టరు, వాటర్ లాగింగ్ ఉండకూడదు, ఇలాగా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మంచి సాయిల్ ఉండాలి, రెడ్ శాండీ సాయిల్. మన సాయిల్ బాగా సూట్ అయింది దీనికి. ఇవన్నీ కాకుండా మేము ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, దేశీ కౌస్ తోటి బేస్ అయిన ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఇంత సక్సెస్ అయింది ప్రాజెక్ట్. తర్వాత దీనికి వేరే అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎలాగా మంచి లొకేషన్లో ఉంది, ఇది చాలా కాస్ట్లీ ల్యాండ్లో ఉంది. మొక్కలు మనం ఒక 5 సంవత్సరాలు ఆల్రెడీ 30 అడుగులు పెరిగిపోయిన మొక్కలు ఇవి. మనం ఈరోజు వేస్తాం రేపు వేస్తాం అని చెప్పట్లేదు. ఇవండి మేజర్ రీజన్స్ ఇవి. సో మీ ప్రాజెక్ట్కి చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్కి అసలు డిఫరెన్స్ ఏంటండి? సాధారణంగా ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్, గణేష్ గారు ఇది మంచి ప్రశ్న. ఇది ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ మీకు తెలుసు, మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, 100 ఎకరాలు ఉంటాయి. ఎక్కడో రైతుల దగ్గర డెవలప్మెంట్ మీద తీసేసుకుని అది ఎకరం వాల్యూ అంటే రియల్ ఎస్టేట్ పరంగా భూమికి ఏమీ పెద్ద వాల్యూ లేని చోట ఇటువంటి ప్రాజెక్ట్స్ చేయబడుతున్నాయి. అంటే ఎకరం ఏదో 50,000 లక్ష ఉన్న చోట. అది వీళ్ళు ఈ ప్లాంటేషన్ అన్నది జనరల్గా ఆ భూమిని, ఆ ప్లాట్స్ని అమ్మడానికి ఒక సాధనంగా వాడుతున్నారు తప్పితే అది నిజంగా జెన్యూన్గా చేస్తున్నారా అన్నది ఒకటి మీరు చూసుకోవాలి. మనం ఈ GSLకి, నానా యూనివర్సిటీకి, రాజమండ్రిలో టౌన్లోనే ఉన్నాం. మనకి 800 మీటర్ల దాకా డెవలప్మెంట్ వచ్చేసింది. ఈరోజు ఇక్కడ ఎకరం 1.5 ఉన్న చోట ఈ ప్రాజెక్ట్ చేసాం. ఎందుకంటే ఇది పారాసైట్ మొక్క, దీనికి కావాల్సిన వేరే మొక్కలు కూడా మనం పెంచాలి. మీరు చూశారు కదా, అన్ని మంచి మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, సీతాఫలం మొక్కలు, అరటి మొక్కలు, బొప్పాయి మొక్కలు, రకరకాల మొక్కలు ఇక్కడ లేని అంటూ లేవు. ప్లస్ ఎప్పుడూ కూడా
ఏదో ఒక ఫార్మింగ్ చేస్తుంటాం. ఇక్కడ పల్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కందులు పెంచుతున్నాం, మినువులు పెంచుతున్నాం, పెసలు పెంచుతున్నాం, శనగలు పెంచుతున్నాం, వేరుశనగ పెంచుతున్నాం. ఇన్ని రకాలు ఎందుకు చేస్తున్నాం అంటే మంచి ఇన్కమ్ ఏదో తీసేయాలని కాదు, మన సాయిల్ని చాలా ఫెర్టైల్గా ఉంచుకోవడానికి. 5 సంవత్సరాల ఆర్గానిక్ ఫార్మింగ్లో మన సాయిల్ చాలా ఫెర్టైల్ అయిపోయింది, బంగారం కింద అయిపోయింది. కస్టమర్ ఇక్కడ ల్యాండ్ కొనుక్కుంటే వాళ్ళకి ఆదాయం ఎలా వస్తుంది, ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది సార్? ఆదాయం మామూలుగా ఇప్పుడు మనం ఇంత కమిట్మెంట్తో చేయడం వల్ల అయితేనే, లేకపోతే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల అయితేనే గ్రోత్ వండర్ఫుల్గా ఉంది. అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్తో పోలిస్తే మనం 10 రెట్లు ఎక్కువ గ్రోత్ సంపాదించాం. కొన్ని మొక్కలు చూస్తే ఇంకొక 2-3 సంవత్సరాల్లో కటింగ్ వచ్చేటంత స్టేజ్కి వచ్చేసింది. దీన్ని బట్టి చూస్తే ఏమైందంటే జనరల్గా అనుకునేది 15 సంవత్సరాలు అనుకుంటారు ఏమంటే, కానీ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, నా బిలీఫ్ ఏంటంటే 12 సంవత్సరాల్లో మనం కటింగ్ తీసుకోగలం. 12 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 5 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇంకొక 7 సంవత్సరాల్లోనే మనకి ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. కానీ కటింగ్ వచ్చినప్పుడల్లా ప్రతి మొక్క నుంచి ప్రతి ఒక్కరికి, ప్రతి ఇన్వెస్టర్కి వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్ రేషియోలో ఇన్కమ్ వచ్చేలాగా మనం పాలసీ పెట్టుకున్నాం. కాబట్టి ఒక 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లో ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. ఇది మనం చెప్పి అయితే ఎంత ఇన్కమ్ వస్తుంది అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంత ఇన్కమ్ అంటే థియరిటికల్గా చూసినప్పుడు ఈరోజు మీరు లేపాక్షి ఎంపోరియంలో గంధం చెక్క కొంటే 60,000 కేజీ లెక్కన అమ్ముతున్నారు వాళ్ళు. ఒక కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ కానీ ఎవరైనా సరే ఒక 8 లక్షల నుంచి 10 లక్షలు ఒక శాండల్ ఆయిల్ లీటరు అమ్ముతున్నారు వాళ్ళు. ఈ రకంగా చూసుకున్నప్పుడు మనకి ప్రోరేటాలో ఒక 100 గజాల ప్లాట్కి 10 మొక్కల నుంచి వచ్చే ఇన్కమ్ అంటే తక్కువ వేసుకున్న 3 కోట్ల ఇన్కమ్, అందులో 50% మాది 1.5 crore కస్టమర్కి రావాలి. కానీ మేము ఎప్పుడూ అంత చెప్పలేదు, అంత అది చెప్పి ఎగ్జాగరేట్ చేసినట్టు చేసి చూపించాలన్నది మన పట్టుదల. మనం ఒక 50-60 లక్షలు ఈజీగా హార్వెస్ట్ నుంచి కస్టమర్కి వస్తుంది అని మనం చెప్తున్నాం. వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం పట్టుదలగా చేస్తున్నాము, చేసి చూపిస్తున్నాం ఇక్కడ. ఇది వరల్డ్లోనే కాస్ట్లీయెస్ట్ ప్లాంట్ కాబట్టి ఖచ్చితంగా అంత ఇన్కమ్ వస్తుంది. ఇది మా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ సార్ రెడ్డి నాయుడు గారు, మీ టైం, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు వెల్కమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.